కొన్ని టెంపుల్స్లో మీరు పంచముఖ హనుమంతుణ్ణి చూసే ఉంటారు. అసలు హనుమంతుడు ఈ రూపంలోకి ఎందుకు వస్తాడో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. త్రేతాయుగంలో రావణుడు సోదరుడైన ఐరావణుని చంపడం చాలా కష్టం. ఆయన ఎక్కువగా నరబలిస్తూ ఉండేవాడంట. ఒకసారి ఈ ఐరావణుడు నరబలి కోసం రామలక్ష్మణులను ఇద్దరిని అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్లిపోతాడు. రామలక్ష్మణులను కాపాడగలిగేది ఈ హనుమంతుడికే సాధ్యమని ఆ సమయంలో హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారం ఎత్తుతాడు. ఆ ఐరావణుడి యొక్క 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలు ఆర్పి ఆ ఐరావణుడిని అంతం చేస్తాడు. అండ్ ఈ పంచముఖాలు అంటే ఏంటి? మొదటిది హనుమంతుడు, రెండవది లక్ష్మీ నరసింహస్వామి, మూడవది గరుడ, నాలుగవది హైగ్రీవం, ఐదవది వరాహం. ఎవరైతే ఈ పంచముఖ హనుమంతుణ్ణి విత్ పైరెట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇంటి లోపల కానీ లేదా వాళ్ళ ఇంటి డోర్ పైన కానీ పెట్టుకుంటే ఎటువంటి భూత ప్రేత పిశాచాలు అనేవి మీ దగ్గరకు రాకుండా ఉంటాయి. అండ్ మీరు చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఏ రంగంలోకి మీరు అడుగుపెట్టినా మీదే పైచేయి అవుతుంది. ఈ పైరెట్ ఉండడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాలు అనేవి నిలవ ఉంటాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో హెడ్లైన్స్ గా మెన్షన్ చేశారు. ఎప్పుడైతే నేను ఈ ప్రొడక్ట్ ని తెచ్చుకున్నానో అప్పుడు నుంచి నా సక్సెస్ ని చూడటం మొదలు పెట్టాను. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్స్ కోసం అజయ్ శ్రీని ఫాలో కొట్టండి.